అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. మార్నింగ్ 5:50కి తిరువన్నమలైలో బస్ దిగాను. ఇక్కడి నుంచి ఒక ఆటో తీసుకుని ఆలయం దగ్గరికి వెళ్తున్నాననమాట. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి అనేది ట్రైన్ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇప్పుడు మనం ఎక్కడ స్టే చేయాలి అంటే, ఆలయం దగ్గరలో చాలా హోటల్స్ అండ్ చారిటబుల్ ట్రస్ట్‌లయితే ఉంటాయి. మన తెలుగు వాళ్ళ ట్రస్ట్ ఒకటైన శివ సన్నిధి అనే చారిటబుల్ ట్రస్ట్‌లో నేను ఇక్కడ స్టే చేయబోతున్నాను. ఇక్కడ మనం స్టే చేయాలనుకుంటే మనం డొనేషన్ చేయాల్సి ఉంటుంది. మనం చేసే డొనేషన్‌ని బట్టి మనకు రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు. 400 డొనేట్ చేస్తే హాల్ ఇస్తారు. అక్కడ లాకర్స్ ఉంటాయి, వాష్‌రూమ్స్ ఉంటాయి. అండ్ 700 అయితే సింగిల్ రూమ్ ఇస్తారు. 1200 పే చేస్తే డబుల్ బెడ్‌రూమ్ ఇస్తారు. ఇక్కడ మనం స్టే తీసుకుంటే మనకి డే మొత్తంలో ఆంధ్ర భోజనం ఫ్రీగా పెడతారు. ఆ ఫుడ్ టైమింగ్స్ ఆ బ్యానర్. ఈ బ్యానర్ ఏంటంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే పౌర్ణమి రోజుల డేట్ అండ్ టైమ్స్‌తో పాటు డీటెయిల్‌గా ఇచ్చారు. ఆ బ్యానర్‌లో ఉన్న టైమింగ్స్‌ని బట్టి మనకు అన్నదానం అయితే జరుగుతుంది. ఇక్కడైతే నేను కొద్దిగా టిఫిన్ చేసి నా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాను. ఈ శివసన్నిధి నుంచి మనం 2 రైట్స్ తీసుకుంటే మనకి వినాయకుడి గుడొస్తుంది. సాధారణంగా గిరి ప్రదక్షిణ అనేది 2 ప్లేసెస్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఒకటి అన్నమలై ఆలయం అంటే అరుణాచలం ఆలయం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. రెండోది రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో ఉన్న ఈ వినాయకుడి గుడి దగ్గర కర్పూరం వెలిగించి స్టార్ట్ చేస్తారు. నేనైతే ఈ వినాయకుడి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ యారో మార్క్ చూపిస్తున్న పర్సన్ గురించి వీడియో లాస్ట్లో చెప్తాను. గిరి ప్రదక్షిణకి వెళ్లే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చెప్తాను. గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండానే చేయాలి. మనకి ఏదైనా బాగా ఇబ్బందిగా ఉంటే సాక్సులు కొనుక్కుని వేసుకోవచ్చు. అక్కడ సాక్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎక్కువగా గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజుల్లో చేస్తారు. కానీ 365 రోజులు ఏ రోజైనా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. వెళ్ళేటప్పుడు చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. అవన్నీ దర్శించుకోండి. ఇంకా మనతో పాటు చిల్లర తీసుకువెళ్ళండి. ఎందుకంటే చాలా మంది యాచకులు ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తామంటే అరుణాచల గిరి 43 కోణాలతో ఉన్న శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది. కనుక దీన్ని సుదర్శన గిరి అంటారు. ఈ గిరిని మనం సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులుగా భావించి మనం గిరి ప్రదక్షిణ చేస్తాము. దారి పొడవునా ఫుడ్ అండ్ వాటర్ బాటిల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మీతో పాటు ఎక్కువ బరువులు తీసుకెళ్లకుండా తేలిగ్గా వెళ్ళడం మంచిది. ఇంకా అలసిపోతే కూర్చోవడానికి అక్కడక్కడ ఇలా బెంచెస్ వేసి ఉంటాయి. ప్రతి కిలోమీటర్కి 1 నుంచి 2 వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు యూజ్ చేసుకోవచ్చు. సగం దూరం నడిచిన తర్వాత మనకి ఇలా ఫుడ్ మసాజింగ్ మిషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నడవలేని వాళ్ళు, టైం లేని వాళ్ళు అయితే ఆటోలో కానీ కార్లో కానీ గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. అరుణాచల గిరి చుట్టూ చాలా ఆలయాలు ఉంటాయి. కానీ ప్రధానంగా 8 దిక్కుల్లో 8 శివలింగాలు ఉంటాయి. వాటిని ముఖ్యంగా మనం దర్శించుకోవాలి. అరుణాచల ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు మొదటగా వచ్చేది మనకి ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయం అరుణాచలగిరికి తూర్పు దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల సుదీర్ఘ జీవితం లభిస్తుందట. కొద్దిగా ముందుకు వెళ్ళాక అగ్నిలింగం వస్తుంది. ఇది మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి ఉంటుంది. ఈ లింగం అరుణాచలగిరికి ఆగ్నేయ దిక్కున ఉంటుంది. దీన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడట. ఈ లింగం దర్శనం చేసుకోవడం, పూజించడం వల్ల దీర్ఘ వ్యాధులు, సమస్యలు ఎదుర్కొనే శక్తి పొందుతారట. అగ్నిలింగం నుంచి 1.7 కిలోమీటర్స్ ప్రయాణిస్తే యమలింగం వస్తుంది. ఈ యమలింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించాడట. ఈ ఆలయం అరుణాచలగిరికి దక్షిణ దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయువు లభిస్తుందట. ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉంటే తీరుతాయట. నెక్స్ట్ మనం నైరుతి లింగం దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఈ కొటేషన్ చూడండి. భగవంతుని ఆరాధన మంచి వరాన్ని ఇస్తుంది, తెలుగు మ్యాట్రిమోనీ మంచి జీవిత భాగస్వామిని ఇస్తుంది. అంటే కొటేషన్ చూసి మామూలుగా నవ్వుకోలేదు నేను. మీకు చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎంతో మంది ఫారినర్స్ కనిపిస్తారు. తమిళనాడు మొత్తంలో చాలా ప్లేసెస్కి తిరిగాను కదా, ఎక్కడ చూసినా ఫారినర్స్ ఉంటేనే ఉంటారు. అరుణాచలంలో అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. రమణ మహర్షి ఆశ్రమంలో అలా ధ్యానంలో ఉండిపోతున్నారు చాలా మంది. అయితే ఇంతమంది మన సనాతన ధర్మాన్ని నమ్ముతున్నారా అని చాలా సంతోషంగా అనిపించింది. అంత దూరాల నుంచి వచ్చి ఇక్కడ మన దైవభక్తిలో ఉండిపోయి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ వెళ్తుంటే ఇలా మనకి జింకలు వాళ్ళ ఫ్యామిలీతో కూడా విజిట్ అవుతుంటాయి. 1.6 కిలోమీటర్స్ ప్రయాణం చేసిన తర్వాత నైరుతి లింగం అయితే వస్తుంది. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించింది నైరుతి. ఈ ఆలయం అరుణాచలగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ ఆలయాన్ని పూజించడం వల్ల దుష్టశక్తి ప్రభావాల నుంచి విముక్తి కలుగుతుందట. కొంచెం ముందుకు వెళ్ళాక తిరునేర్ ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం నుంచి అరుణాచలగిరి నేరుగా దర్శనం ఇస్తుంది. ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే పార్వతీదేవి ఎంత తపస్సు చేసినా శివదర్శనం కాలేదట. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ చోటికి రాగానే శివదర్శనం అయిందట. ఈ ఆలయం నుంచి ఒక 500 మీటర్స్ తర్వాత సూర్యలింగం అయితే వస్తుంది. ఈ లింగాన్ని సూర్య భగవానుడు ప్రతిష్ఠించాడట. ఇది అష్టలింగాల్లోనే ఒక లింగం కాదు. ఈ సూర్యలింగాన్ని దర్శించుకుని ముందుకు వెళ్తుంటే ఇక్కడ స్వామివారి పాదాలు కనిపించాయి. అండ్ ఈ ప్లేస్లోంచి మనకి అరుణాచల గిరి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈ గిరి ప్రదక్షిణలో మనం ఎక్కడున్నాము, ఇంకెంత దూరం ప్రయాణించాలి అనే దాన్ని ఈజీగా తెలుసుకోవడానికి హైవే డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ బోర్డుని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ రెడ్ మార్క్ ఉన్న చోట మన లొకేషన్. ఇప్పుడు మనం వరుణలింగం దగ్గరికి చేరుకున్నాము. ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడట. ఈ లింగాన్ని పూజిస్తే నీటి సంబంధిత వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందట. ఈ ఆలయం అరుణాచలగిరికి పడమర దిక్కున ఉంటుంది. ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్లో ఈ అర్ధనారీశ్వర్ల ఆలయం ఉంటుంది. ఆలయమే శివలింగం ఆకారంలో చాలా బాగుంది.
ఇక్కడ షాప్‌లోని డిస్‌ప్లే బొమ్మలు చూడండి. వాటి స్టైలు, వాటి నామాలు భలే ఉన్నాయి కదా! నెక్స్ట్ వచ్చేది ఆది అన్నమలై ఆలయం. ఈ ఆలయం లోపలికుంటుంది. తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. అరుణాచలేశ్వరుడి ఆలయం కంటే ఈ ఆలయమే మొదటిది. ఈ ఆలయం 2000 సంవత్సరం పూర్వం నాటిదని హిస్టారికల్‌గా ప్రూవ్ అయింది. రమణ మహర్షి గారు కూడా ఈ ఆలయంలో కొన్నాళ్ళు తపస్సు చేశారట. ఇంకొద్దిగా ముందుకు వెళితే వాయులింగం వస్తుంది. ఈ వాయులింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడట. ఈ ఆలయం అరుణాచలగిరికి వాయువ్య దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల గుండె జబ్బులు, ఉదరకోశ జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, సాధారణంగా ఉండే ఆరోగ్య సమస్యలు లాంటివన్నీ దూరం అవుతాయట. రోడ్ సైడ్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే రుద్రాక్షలు అమ్మే అతను చెట్టుతో సహా తీసుకొచ్చి రుద్రాక్షలను పెట్టాడు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. మీలో ఎవరైనా ఈ రుద్రాక్షల చెట్టుని ముందునే చూసుంటారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అండ్ దగ్గరలో అన్నదానం జరుగుతుంది. మధ్యాహ్నం అయిపోవడం వల్ల ఆ క్లాస్ని కొద్దిగా పెట్టమంటే ఫుల్గా పెట్టేశారు ఆయన. నేను కొంచెం తినేసి ఇంకా వదిలేశాను. ఎందుకంటే మనం నడవాలి కాబట్టి చాలా దూరం కొద్దిగా తీసుకోవడం బెటర్. అండ్ నెక్స్ట్ అయితే మనం కుబేర లింగానికి వచ్చాము. ఈ ఆలయం అరుణాచలగిరికి ఉత్తర దిక్కున ఉంటుంది. ఈ కుబేర లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడట. ఈ లింగాన్ని పూజించడం వల్ల సంపదలు, మంచి జీవనం పొందుతారట. కుబేర లింగం నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా రైట్ సైడ్ లో మోక్షద్వారం కనిపిస్తుంది. ఈ మోక్షద్వారం నుంచి బయటకు వస్తున్న ఆయన్ని గుర్తుపట్టారా? వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, వీడియో లాస్ట్ లో చెప్తాను అని. ఆయనే అనమాట ఈయన పేరు వెంకటేశ్వర్లు గారు. ఇప్పటి వరకు వెళ్ళిన గిరి ప్రదక్షిణలో నేను చాలాసార్లు ఈయనకి ఎదురుపడ్డానంట. ఎందుకు శివ ఎన్నిసార్లు ఈ అమ్మాయిని చూపిస్తున్నాడు అని చెప్పి నాతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. నేను ఒక్కదాన్నే వచ్చానని తెలిసి నాకు తోడుగా ఉండి ఒక బ్రదర్ లాగా ప్రతి ఒక్క ఆలయం నాకు అన్నీ తిప్పి చూపించారు. ఈవెన్ దర్శనానికి కూడా ఆయనే దగ్గరుండి తీసుకువెళ్లారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు. ఈ వీడియో ద్వారా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మోక్షద్వారం దగ్గరికి రాగానే మనం ఒక 80% ఆఫ్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు లెక్క. ఈ మోక్షద్వారం విశిష్టత ఏంటంటే అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళు పునర్జన్మ లేకుండా మోక్షం పొందుతారు అని ప్రతీది. ఇంకొక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే అది నిర్మించేటప్పుడు దాని మధ్యలో చుట్టూరు యంత్రాలు పెట్టి నిర్మించారంట. మనం ఇంత దూరం ట్రావెల్ చేసిన అలసట అంతా అందులోంచి బయటికి రాగానే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అక్కడి నుంచి నిజంగా చాలా యాక్టివ్గా అనిపిస్తుంది మనకి అందులోంచి బయటికి రాగానే. ఇదే నంది సర్కిల్. ఈ సర్కిల్ నుంచి రోడ్డు 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. మనం సర్వీస్ రోడ్లో వెళ్తేనే మనకి ఈశాన్య లింగం దర్శనం అవుతుంది. చాలామంది తెలియక ఫ్రంట్ రోడ్లోంచి వెళ్తారంట. నాకు ఈ వెంకటేశ్వర్లు గారు చెప్తేనే నాకు తెలిసింది ఇది. ఇక్కడ నుంచి ఈశాన్య లింగం దర్శనం చేసుకుందాము. ఈ ఆలయం అరుణాచలగిరికి ఈశాన్య దిక్కున ఉంటుంది. దీన్ని ప్రతిష్ఠించింది ఈశాన్యుడు. ఈ ఈశాన్య లింగాన్ని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందట. గిరి ప్రదక్షిణలో ఈ 8 లింగాల్లో సంబంధం లేకుండా ముఖ్యంగా ఈ ఆలయాన్ని ఎక్కువ మంది స్థానికులు సందర్శిస్తారట. ఇక్కడ నుంచి ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఈ గిరి ప్రదక్షిణ దర్శనం అయితే నాకు చాలా పీస్ఫుల్గా జరిగాయి. మనం ఒంటరిగా వెళ్ళామని ఫీల్ అవసరం లేదు. ఆ దేవుడే ఏదో ఒక మనిషి రూపంలో మన దగ్గరకు వస్తారనమాట మనకి హెల్ప్ చేయడానికి. అలానే నాకు ఈ బ్రదర్ దగ్గరుండి అన్నీ చూపించారు. ఇక్కడ మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ముందుకు వస్తే బస్ స్టాప్ కూడా ఎదురవుతుంది. ఈ ఆలయం వెనుకాల ఒక పురాతనమైన బావి ఉంది. స్థానికులు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు ఈ బావిలోని నీళ్లు తీసుకుని కాళ్ళు కడుక్కుని తలపైన చల్లుకుని గిరి ప్రదక్షిణ మొదలు పెడతారట. నాకు ఈయన చెప్పే వరకు ఈ విషయం తెలియదు. ఈ గుడి కార్నర్లో ఉంటుంది. ఈ కార్నర్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తాము. వెనక్కి వెళ్తే మనం ఇప్పుడు బస్ స్టాప్ని దాటి వచ్చాం కదా, బస్ స్టాప్కి చేరుకుంటాం. అలానే నేరుగా వెళ్తే మనం అరుణాచల ఆలయానికి వెళ్తాం అనమాట. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం అరుణాచల ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉప్పు మిరియాలు సమర్పించుకుంటే మన రుణ బాధలు అన్నీ తీరుతాయట. ఇప్పుడు మనం వినాయకుడి ఆలయానికి చేరుకున్నాము. దీని తర్వాత భూతనాథుడి ఆలయం. ముందుగా మనం అరుణాచల గిరి దగ్గర నుంచి ప్రదక్షిణ మొదలు పెట్టేవారు ఈ భూతనాథుడిని, వినాయకుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని గిరి ప్రదక్షిణ మొదలు పెడతారట. అరుణాచల ఆలయానికి చేరుకున్నాక ఎదురుగా కర్పూరం వేసి మనం నమస్కరించుకుని ఇప్పుడు దర్శనానికి వెళ్దాము. ఈ వీడియో లెంత్ అయిపోవడం వల్ల ఈ ఆలయం లోపల ఎలా ఉంటుంది, ఏమేం దర్శనం చేసుకోవాలి లోపల, ఈ ఆలయ స్థల పురాణం, చరిత్ర ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు, అది కూడా చూసేయండి. ఈ రోజు నేను 15.8 కిలోమీటర్స్ నడిచాను అనమాట గిరి ప్రదక్షిణలో. ఈ వీడియో చూసాక గిరి ప్రదక్షిణ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అరుణాచలం ఒక్కటే కాదు, నేను తంజావూరులోని బృహదేశ్వర ఆలయం, శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయం, జంబుకేశ్వరం జలలింగం, చిదంబరంలోని ఆకాశలింగం, మధురై మీనాక్షిని కూడా దర్శించుకున్నాను. ఈ టెంపుల్స్ అన్నిటికీ కూడా ఎలా వెళ్ళాలి అని డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో వస్తే అవి కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.